హాయ్ హిందూ బంధువులందరూ కూడా నమస్సుమాంజలు. ఇవాళ ఒక విశిష్టమైన క్షేత్రం వద్ద మనం ఉన్నాం. తెలంగాణలోని యాదగిరి గుట్టకు సమీపంలో, అంటే కరెక్ట్గా 4.5 కిలోమీటర్ల దూరంలో 7 నిమిషాల వ్యవధిలో ఇక్కడికి యాదగిరి గుట్ట టెంపుల్ నుంచి రావచ్చు. ఆ విశిష్టమైన క్షేత్రం పేరే స్వామి బోధానంద గోసేవాశ్రమము. వాస్తవానికి ఇది గోశాలగా మొదలైంది. బోధానంద స్వామి గారు ఇది గోశాలగా మొదలుపెట్టి ఇక్కడ కాలభైరవుని ప్రతిష్ఠించి ఆ తర్వాత తెలంగాణలో ఎక్కడా లేని మాందీశ్వర ఆలయాన్ని కూడా ఇక్కడ నిర్మించారు. ఏమిటి ఈ విశిష్టత, ఏమిటి, ఎందుకు ఈ ప్రతిష్ఠ చేయవలసి వచ్చింది అనే అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూశారుగా, మాందీశ్వరాలయం సైదాపురం మహాకాల భైరవ క్షేత్రంలో ఈ మాందీశ్వరాలయం ఏర్పాటు చేయటం తెలంగాణలోని మొట్టమొదటిది. అనేక సంవత్సరాల పరిశోధన అనంతరం ప్రముఖ గురువులు సిద్ధాంతుల ఆలోచన ప్రకారం దైవ సంకల్పం చేత ప్రతిష్ఠించబడింది. ఇట్లా అంటే మొదట గోశాలగా ప్రారంభమై ఆ తర్వాత కాలభైరవుని ఆలయాన్ని ఇక్కడ ప్రతిష్ఠించింది, అంటే శక్తిపీఠం అన్నమాట. ఆ శక్తిపీఠాన్ని ప్రతిష్ఠించిన తర్వాత మాందీశ్వరాలయాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మాందీశ్వరాలయాన్ని ఎందుకు ఇక్కడ ప్రతిష్ఠించారు, తెలంగాణలో మొట్టమొదటిగా ఎందుకు ప్రతిష్ఠించారనే అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూశారు కదా, శ్రీ మహాకాల భైరవ దేవాలయం శక్తిపీఠం. సో అలాగే గోశాల చూద్దాం. ఈ బోధానంద స్వామీజీతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇక్కడ ఈ ప్రతిష్ఠ జరిగింది, దీని విశిష్టత ఏంటి, ఎలాంటి భక్తులు ఏ కోరికలతో వస్తుంటారో మాట్లాడదాం. సో బోధానంద స్వామి ఈ గోసేవ ఆశ్రమంలోకి ప్రవేశించాము. చూడొచ్చు గోవుల దగ్గరే బోధానంద స్వామి గారు కూడా ఉన్నారు అక్కడే. సో ఒకసారి ఆయనతో మాట్లాడి మొత్తం అసలు ఈ ఆలయ విశిష్టత, ఈ ఆలయంలో ఎలాంటి కోరికలు నెరవేరబడతాయి అనేది మాట్లాడదాం. ఒకసారి రండి. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. నా పేరు కిరణ్ కుమార్. నేను కిరణ్ టీవీ న్యూస్ అలాగే సనాతన ధర్మం ఛానళ్ళ నుంచి వచ్చాను. మీరు చేస్తున్న విశిష్ట సేవల గురించి తెలిసి ఇక్కడికి వచ్చాను. ఎస్పెషలీ గోసేవ చేయడం అనేది మామూలు మాటలు కాదు. ఇవాళ రోజుల్లో గతంలో అంటే గోవుల్ని అందరు ఇళ్లలో పెంచుకునేవాళ్ళు, కానీ ఇవాళ గోవులు మన హిందూ మతంలో ఎంత విశిష్టత కలిగినవో అందరికీ తెలిసిందే. కానీ గోవుల్ని అసలుకి మీలాంటి వాళ్ళు ఇంత పెద్ద సేవ చేస్తున్నారని తెలియక చాలామంది, సో ఒకవేళ తెలిస్తే వీటన్నింటినీ వాళ్ళు కూడా ఆదుకోవడానికి కూడా ముందుకు వస్తారు. సో ఇదంతా ఒకసారి చూద్దాము కళ్ళారా. మీకు ఇక్కడ ఈ క్షేత్ర విశిష్టత గురించి తెలుసుకుందామని వచ్చిన ముందుగా ఒక ఆశీర్వచనం. సుఖంగా, ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా జీవించుదురుగాక. మీరు అన్నారు వచ్చారు ఇప్పుడు మీరు మాట్లాడే మాటల్లో ఆదుకుంటాకు ముందుకు వస్తారని చెప్పారు కదా. ఆదుకుంటాకు ముందుకు వచ్చే వారి కోసమే మేము, మా ఆశ్రమము, మా ట్రస్టీలము, మా గోమాతలని ఎదురు చూస్తూ ఉన్నాయి. గత 15 ఏళ్ళుగా 16 సంవత్సరాలుగా దీన్ని ఎంతో వ్యయ ప్రయాసల కూర్చి నిర్వర్తిస్తూ ఉన్నాము. చాలా కష్టపడుతున్నాం. గోసేవ చేయటం అంటే అసలు చెప్పలేనంత ధన వ్యయంతో కూడింది. మెయింటెనెన్స్ కోసమే ఒక 2 lakhs రూపీస్ జీతాలే 2 lakhs రూపీస్ అవుతున్నాయి. ఆశ్రమ నిర్వహణ, గోవులకు కావాల్సినటువంటి దాన, ఒరిగడ్డి, సౌకర్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఇట్లాంటి అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫ్యాన్లు, లైట్లు, వాటి తాళ్ళు తెగిపోవటం, తాళ్ళు వేయడం, మందులు, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయన్నమాట. వీటన్నిటి కోసం కనీసం గోశాల నిర్వహణ కోసమే 3 లక్షలకు పైగా 4 లక్షల లోపుగా ఖర్చు అయ్యే పరిస్థితి ప్రతి నెలకి. కానీ మాకు ఒక 10 మందే డోనర్స్ ఉన్నారు. మహీనాథ్ అని ఒక ఆయన ఒక 25,000 ఇస్తారు ప్రతి నెల. ఆయన ఇంకా పెంచమని ప్రార్థిస్తున్నాం. ఆయన చాలా మంది చేస్తూ ఉంటారు. అది చేసేది మాకు ఇంకొంచెం ఎక్కువ చేయాలి. అదే కోమలి అని ఒక ఆవిడ ఇస్తూ ఉంటారు, నెలకు ఒక 14,000 అట్లా. ఇలా ఒక 10 గోవులు మరకే స్పాన్సర్ చేసేవారు ఉన్నారు, దత్తత తీసుకుని నడిపేవారు ఉన్నారు. మిగతా ఒక 50-60 మంది అయినా మాకు స్పాన్సర్ చేసి దత్తత తీసుకుని ఒక్కొక్క గోవుకి 5,000, 7,000 అలా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉండేదానికోసం మేము విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఏదో వాడు 200, 500, 1000, 5,000 ఇచ్చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళకి ఆ గోవుకి సంబంధం ఉండట్లేదు. ఈ గోవు మనది, పలానా స్వామీజీ ఆశ్రమంలో మన గోవు ఉన్నది, మనం దాన్ని దత్తత తీసుకున్నాము, దాన్ని ప్రతి నెల మనం దాన్ని కాపాడాలి, సంవత్సరానికి ఒకసారి దానికి కావాల్సినటువంటి పశుగ్రాసం ఇవన్నీ అందించాలనేటువంటి స్పృహ కలిగిన వాళ్ళు ఒక 50-60 మంది దాతల కోసం మేము ప్రధానంగా ఎదురు చూస్తూ ఉన్నాము. అదే సందర్భంలో మీరు చాలా గొప్ప ఛానల్ మీది, కిరణ్ ఛానల్, అంటే మీరు రావటం మాకు ఎంతో ఆనందదాయకం. మీరు మా ఆశ్రమాన్ని వెలుగులో తీసుకువెళ్ళి ఈ గోశాలే కాకుండా దీనికి అనుబంధంగా మాందీశ్వరాలయం, శనిదేవుని కుమారుడు అయినటువంటి మాందీశ్వరుడు, మహాకాల భైరవుడు, కరాళ భైరవుడు,
ఇట్లాంటి దేవతలందరూ టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎన్ని గోవులు ఎన్ని ఉన్నాయి గురుగారు? ఇప్పుడు ఒక 63 గోవులు ఉన్నాయండి మన దగ్గర. 63 గోవులు ఉన్నాయి. చాలా ఒక 100కు పైగా గోవులు జెర్సీ బ్రీడ్ ఉన్నవి, కోడి దూడలు, ఇలాంటి వాటన్నిటిని కూడాను రైతులకి ఇచ్చేయటం జరిగింది. అంటే సరైనటువంటి వాళ్ళు బాగా అందంగా చూస్తారు అనేటువంటి. అంటే మీరు నిర్వహణ చేయలేక కాదు, ప్లేస్ వాటిని కొంత కోడి దూడలను మనం ఉంచుకోలేం కదా. విత్తనం కోసం ఒకటో రెండో ఉంచగలం, కానీ మిగతా మన వ్యవసాయ భూములు లేవు. వ్యవసాయ భూముల మీద ట్రాక్టర్లు అవి కాకుండా వ్యవసాయం గోవులతో చేయాలని ఆశయం కాబట్టి మనది. ఆ గో వ్యవసాయం చేసేవారు, సేంద్రియ వ్యవసాయం చేసేవారికి ఈ గోవుల్ని దానం ఇవ్వటం జరిగిందనమాట. కొన్ని గోవుల్ని అయినా మన ఆశ్రమం, మీరు అడిగినట్టు మన ఆశ్రమం ఒక 100 గోవులకు మించి ఉంటే ఈ ప్లేస్ సరిపోదు. ఓకే, కరెక్ట్. సో అంటే వాస్తవమైన గురువు గారు, మన హిందూ మతంలో గోవుకి విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. అవును. సో ఆ మతాచారం ప్రకారం చూసినా గోవును ఒకళ్ళు దత్తత తీసుకోవడం చాలా శుభకార్యంగా భావిస్తారు. అది ఒకప్పుడు ఒక 1000 ఏళ్ల క్రితం మ్లేచ్ఛ హోణ మతాలు, జాతులు మన దేశాన్ని ఆక్రమించి దురాక్రమణగా ఉండి మన హిందూ రాజ్య పరిపాలన, హిందూ రాజుల పరిపాలన, సార్వభౌమత్వం లేకుండా పోయినటువంటి ఒక ముందు మీరు చెప్పినటువంటి గో విశిష్టత రాజులు ఇవ్వటము, గోవులే వస్తు మార్పిడిగా, ధన మార్పిడిగా ఉండటము, ఆ గో సంపదగా పరిగణించడము, ఆ గోవులతోని వ్యవసాయం, గో వ్యర్థాలతో వ్యవసాయం, గోవుల యొక్క పాలు, పెరుగు, నెయ్యి ఇవి తీసుకోవటం వల్ల ఆహారం సుఖంగా జీవించటం, ఆనందంగా జీవించటం, ఆరోగ్యంగా జీవించటం, ఇదంతా ఒక 1000 ఏళ్ల క్రితం నాటి భారతావని. ఇప్పుడు ఈ 1000 ఏళ్లలో ఈ మ్లేచ్ఛ హోణ మతాల వల్ల వాటిని ఆహారంగా తీసుకోవచ్చు అని నమ్మేటువంటి విధానం వల్ల చాలా వరకు ప్లాండ్గా ఈ సనాతన ధర్మంలో ముఖ్యంగా గోవే దీనికి మూలాధారం, ఈ సనాతన సంస్కృతికి సమృద్ధికి అని చెప్పేసి గ్రహించి వారు ప్లాండ్గా దాన్ని దూరం చేశారు హిందూ సమాజానికి. అవును. కానీ గురువుగారు కొంతమంది అలా ఉన్నారు, కానీ విదేశాల్లో కూడా గురువుగారు గో హగ్గింగ్ డే అని చేస్తూ ఉంటారు. అవును. ఇప్పుడు కాలంలో విలువ తెలిసి వచ్చింది. ఇప్పుడు కాలంలో కొంత సైంటిస్టులు అసలు భారతీయ సనాతన సంస్కృతి మీద కొన్ని అధ్యయనాలు చేసి, పరిశోధన చేసి, ఆ గోవు పరిసరాలకు వెళ్ళినప్పుడు మన ఆరా పెరగటము, మన ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు తీరటం గుర్తించి గోవుని కౌగులించుకోవటం వల్ల, ఆలింగనం చేసుకోవటం వల్ల మన ఆరా దాని ఆరాలు మిళితమయ్యి మనకి ఎంతో శక్తి పుంజుకుంటున్నాం, మనం పునరుత్పత్తి అయినట్టుగా పునరుత్తేజితం అవుతున్నామని తెలుసుకున్నారు. అయినా అక్కడ హగ్ చేసుకునే గోవులన్నీ అంత గొప్పవైనటువంటివి కావు. సో మన భారతీయ జాతులకు సంబంధించినటువంటి గోవుల దగ్గరే ఆ మహత్తు ఉంటుంది. ఎంతో కొంత ఆ గోవు ఉత్పత్తి బ్రీడ్ ఉంది కాబట్టి అది కూడా చేస్తే మంచిదేననుకోండి, చేయనివ్వండి. మన దేశంలో వెళ్ళి హగ్ చేసుకుని అక్కర్లేదు. ఇంటికి ఒక గోవు, ఒక వ్యవసాయ భూమిలో ఒక 2-3 గోవులతో వాటి వ్యర్థాలతో వ్యవసాయం చేసుకుని ఆ గోవులకు సరిపోయినటువంటి ఆహారం అదంతా అందించి దాని పరిసరాల్లో గడిపి దాని పాలు పిండి, దాని మూత్రము, మలం అవన్నీ చేతితో తీసి అటు వేస్తేనే వాళ్ళకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. రైట్. చూసారు కదా. అంటే గురువుగారు చెప్తున్నది ఏంటంటే, మనం ఇప్పుడు దత్తత తీసుకు ఇళ్లలో పెంచుకునే అవకాశం చాలా మందికి ఉండదు. ఇండిపెండెంట్ హౌసెస్ లేవు, అంత అపార్ట్మెంట్ కల్చర్ పెరిగింది. అటువంటిప్పుడు ఏం చేయాలి? ఒక గోవును దత్తత తీసుకోండి. గోవును దత్తత తీసుకోవడం ద్వారా ఒక శనివారము, ఆదివారము, వీకెండ్స్, లేకపోతే 2 వారాలకు ఒక్కసారి వచ్చి ఇక్కడ ఇలాంటి క్షేత్రాల్లో ఒక గోవును దత్తత తీసుకుంటే మీకు ఆరా, గురువుగారు చెప్పినట్టుగా ఆ ఆరా వస్తుంది. ఆ గోవుని ఇది మన గోవు కదా, మనం దీనికి పోషిస్తున్నామన్న ఒక సంతృప్తి మీకు కలుగుతుంది. అలాగే గో హగ్గింగ్ డేకి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే మీ గోవుని మీరు చూసుకుని మీరు కూడా ఆ స్పర్శను మీరు అనుభవించవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కాలభైరవ స్వామి గుడి, మాందేశ్వరాలయం, దక్షిణామూర్తి గారు, ఇంత విశిష్టత కలిగిన దైవాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో అన్నీ కూడా కార్యాలు ఇక్కడ సమకూరుతాయని చెప్పారు. అంతేకాకుండా వారు దత్తత తీసుకున్న గోవుకి వారు ఆహారం ఇస్తూ ఉంటారు, దాన్ని ప్రేమించి అప్పుడప్పుడు కనపడి వెళుతూ ఉంటారు, దాన్ని టచ్ చేసి దానికి ఏదో పూజించి వెళుతూ ఉంటారు. కాబట్టి వారి యొక్క కర్మఫలాలన్నీ కూడా వాళ్ళు ఇచ్చే ధనంతో వచ్చే మేతన మేస్తున్నప్పుడు, అవి నెమరు వేస్తున్నప్పుడు అవన్నీ నలిగిపోతాయి అన్నమాట. అవన్నీ పాపాలని క్షమించబడతాయి, దోషాలన్నీ కర్మ నివృత్తి అవుతుంది. పెద్దలకు కూడా పిండ ప్రదానాలు చేసే రోజుల్లో, తద్దినాలు, వర్ధంతుల రోజుల్లో, వివాహక శుభకార్యాల సందర్భాల్లో, యానివర్సరీస్ అప్పుడు, బర్త్డేస్ అప్పుడు కూడా వాళ్ళు ఆ గోశాలను వినియోగించుకున్నట్టయితే కూడా గోవులకి జీవనాధారంగా ఉంటుంది, వాళ్ళకి సంతోషంగా శుభాలు జరుగుతాయి.